నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం పాల ట్యాంకర్ ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి పరిశీలించిన ఎంపీ దగ్గుబాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు ఎక్కండి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉత్కంఠ భరితంగా పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సూపర్ ఓవర్లో గెలుపొందిన రాజమండ్రి 1 టీం ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 5:15 లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతున్నట్లు గుర్తించారు. ఉన్నావ్ సమీపంలో పాల ట్యాంకర్ను వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతివేగం కారణంగా బస్సుల్లోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అత్యవసర సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అతివేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. మృతదేహాలు రోడ్డుపై ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల రోదనలు చూసిన స్థానికులు కన్నీళ్లు ఉబుకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు బగార్మౌ సిహెచ్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. देखिए जो लखनऊ आगरा एक्सप्रेस वे है उस पर एक दूध से भरे कंटेनर में और एक पैसेंजर बस में कॉलिजन हो गया जिसमें 18 लोगों की मृत्यु हो गई है एवं 19 लोग घायल हो गए। घायलों का उपचार जिला अस्पतालों में चल रहा है। 5 घायलों को रेफर किया जा रहा है लखनऊ बेहतर उपचार के लिए और सभी बचाव कार्य किए जा रहे हैं और जो मृतक है और घायल है उनकी पहचान सुनिश्चित की जा रही है। उनके परिजनों को सूचित किया जा रहा है। नंबर भी जारी कर दिए गए हैं जिस पर वो फोन करके सूचना प्राप्त कर सकते हैं। अभी 18 की रिपोर्ट है, बाकी जो प्रगति होगी। ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు 15వ తేదీ నాటికి జాతికి అంకితం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన 2 శిలాఫలకాలను తిలకించారు. ఎంపీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్ల నిడివితో 4 లైన్ల ఫ్లైఓవర్ను గతంలో 60 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మాజీ ఎంపీ భరత్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారని చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, గత 5 ఏళ్లుగా మోరంపూడి ఫ్లైఓవర్ పనులను కేవలం పర్యవేక్షించారని అన్నారు. మాగంటి మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం మోరంపూడి జంక్షన్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తారన్నారు. ఫ్లైఓవర్ రావడానికి చాలా కష్టపడ్డామని చూడగానే సంతోషం వేసిందన్నారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ డి సురేంద్రనాథ్, కూటమి నాయకులు, అధికారులు వారి వెంట ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలన్నటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి
నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలా ఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను 2వ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు. 2019లో ఆనాడున్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపథకం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అవ్వడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో చేశాడు, అంతే. జస్ట్ ఫాలోఅప్ చేశారు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకుని దానికి కమెన్స్మెంట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3వసారి అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి గెలిపించడం, ముఖ్యంగా మన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మరి ఎంపీ గారిని అలాగే 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేటువంటి ఎన్డీఏ కూటమి రావడం చాలా గొప్ప విషయం. ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో, దేనికోసం సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోజ్ఞుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు వారి శ్రీమతి గారు అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఈ రోజున వాసు గారు ఈ 5 సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా ఆవిడ గారు వచ్చినా లేకపోయినా ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం. ఒక ఎత్తు అయితే అన్నా క్యాంటీన్స్ మూసేస్తే అన్నా క్యాంటీన్స్లు మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో రివైవ్ చేయడం కూడా ఆవిడ చేశారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జి, ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం. వాళ్ళ రోజున చూస్తే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సెరమనీ కూడా రావాలనుకుంటారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్సు సర్వీసు సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్సు సర్వీసులను పునరుద్ధరింపచేసి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు వయా పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్సు సర్వీస్ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్లే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిడదవోలు బస్ డిపో ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర దూర ప్రాంతాలకు కూడా ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఎంతో సురక్షితమైనవని అన్నారు. ఆర్టీసీ అధికారులు అన్ని మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ క్వాలిఫైడ్ అని బస్సు ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్స్ అనే విధానాన్ని పాటించాలన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పర్యాటక రంగంలో బాగా అభివృద్ధి చెందిందని,
నిడదవోలును కేంద్రంగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలకు ఇతర పర్యాటక స్థలాలకు తీసుకుని వెళ్లే విధంగా ప్రత్యేకమైన ప్యాకేజీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక్, నిడదవోలు డిపో మేనేజర్, స్థానిక నాయకులు రంగ రమేష్, కొమ్మన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు, మన ఆర్టీసీ వేరు అయింది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి 2 బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితం అయింది అనేటువంటి మాట చెప్తాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేదనేటువంటిది కూడా ఆరంభంగా చెప్తున్నారు. దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక 2-3 సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని, అందుకోసమే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిని పరిశీలిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రేడియాలజిస్ట్ పోస్టును తాత్కాలికంగా ప్రాతిపదికన భర్తీ చేయాలని కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన మాట ప్రకారం బుధవారం జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వివిధ అనారోగ్యాలతో వచ్చిన వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇక్కడ కొంతమంది వైద్యులు తమ బాధను పట్టించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, కొందరు చేసిన ఫిర్యాదు పట్ల స్పందించిన ఎమ్మెల్యే సదరు వైద్యులను పిలిచి సున్నితంగా మందలించారు. మీ మాటలతో సగం రోగం నయం అవుతుందని, మీరే వారు బాధపడేలా మాట్లాడితే ఎలాగని తీరు మార్చుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. వైద్యానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను తాము ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఆరోగ్యకరమైన రాజమండ్రి సాధనకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తామన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ ప్రణవ్, కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 15వ రోజు ఇక్కడికి వచ్చాం. చూస్తూ ఉన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది. స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం. దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి. గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసిస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది. వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వారికి కూడా చెప్పాం. సగం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది. మీరు కూడా కాస్త ఓపికగా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం. వారు కూడా వారి పని ఒత్తిడి వలన ఇబ్బందులు ఉన్నాయి, మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 రోజులకి ఇక్కడికి వస్తాం. ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది. అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. చాలామంది పెన్షన్స్ కోల్పోయి వారు కూడా వస్తున్నారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఇక్కడ పరిష్కరిస్తూ ఉన్నాం, లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం లూథర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ను అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. ఐపీఎల్ తరహాలో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడుతూ ఉండటంతో మ్యాచ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం, కాకినాడ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి.
బుధవారం ఉదయం భీమవరం మార్కొండపాడు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా భీమవరం జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత రాజమండ్రి 1, కాకినాడ 1 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. రెండు జట్లు హోరాహోరీగా తలపట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. నిబంధనల ప్రకారం నిర్వాహకులు సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ నిర్వహించగా కాకినాడ జట్టు 6 బంతుల్లో 8 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజమండ్రి 1 జట్టు ఉత్కంఠభరితంగా చివరి బాల్కు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సుమంత్కు నగర ప్రముఖుడు నండూరి సుబ్బారావు, టోర్నీ ఆహ్వాన కమిటీ బోడెం రవికుమార్, బీవీహెచ్ ప్రసాద్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ప్రసాద్, కాళీపట్నపు మణికంఠ శర్మ మాట్లాడుతూ లీగ్ దశ దాదాపుగా పూర్తి కావస్తుందని, ఈ నెల 13 నుంచి క్వార్టర్స్, సెమీస్ అనంతరం ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, బ్రాహ్మణ పెద్దలు, పురోహిత పెద్దలు తమను ఉత్సాహపరుస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల భీమవరం జట్టు సభ్యులు సంతోషం వెలిబుచ్చారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పురోహిత నండూరి వెంకటరమణ గారి స్మారకార్థం మేము నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురోహిత టోర్నమెంట్లో 3వ రోజుకు సంబంధించినటువంటి వివరాలండి. ముందుగా జరిగిన లీగ్ మ్యాచ్లో మార్కన్నపాడు వర్సెస్ భీమవరం జరిగింది. అందులో భీమవరం నెగ్గడం జరిగింది. భీమవరానికి చెందినటువంటి మణికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. తర్వాత మ్యాచ్ రాజమండ్రి 1 వర్సెస్ కాకినాడ 1 అండి. ఈ మ్యాచ్లో ఫస్ట్ కాకినాడ వారు బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ చక్కగా ఆడడం వల్ల టైగా ముగిసిందండి ఫస్ట్. తర్వాత మళ్ళా మా రూల్స్ని అనుసరించి దీన్ని సూపర్ ఓవర్గా చేసాం. సూపర్ ఓవర్లో రాజమండ్రి వారు విన్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్కి సంబంధించి రాజమండ్రికి చెందినటువంటి సుమంత్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిందండి. ఇప్పుడు 3వ మ్యాచ్ జరుగుతుందండి. అది వాడపల్లి వర్సెస్ గుంటూరు అండి. 3వ లీగ్ మ్యాచ్. 4వ లీగ్ మ్యాచ్ కొవ్వూరు వర్సెస్ అన్నవరం అండి. ఈ రోజుతోటి లీగ్ మ్యాచ్ల యొక్క ముగుస్తాయండి. ఇంకా రేపు అప్డేట్ మళ్ళీ మీకు క్లియర్గా మళ్ళీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగ్ 3వ రోజుకి చేరుకుంది. ఈరోజు ఉదయం మొట్టమొదటిగా మార్కన్నంపాడు భీమవరానికి మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో భీమవరం వారు విజయం సాధించడం జరిగింది. ఆ తదుపరి రాజమండ్రి 1, కాకినాడ 1కి కూడా ఇరువురికి కూడా చాలా చక్కటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్ వరకు దారితీయడంతో సూపర్ ఓవర్లో రాజమహేంద్రం 1 గాయత్రి లైన్స్ వారు నెగ్గారు. అందులో సుమంత్ అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు వాడపల్లి వారికి, తర్వాత కొవ్వూరు అన్నవరం వారికి ఈరోజు లీగ్ దశలో మ్యాచ్లు జరుగుతాయండి. అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా లీగ్ దశలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ 3 రోజుల్లో జరిగిన లీగ్ దశలో రాజమహేంద్రవరం 1, కాకినాడ 1, అలాగే రాజమండ్రి 2, భీమవరం జట్లు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ 2 రోజుల్లో జరిగే దగ్గర నుంచి మరొక 4 టీంలు క్వార్టర్ ఫైనల్కి చేరుకుంటాయి. ఆ తదుపరి నుంచి లీగ్ దశ ముగిసిన తర్వాత నాకౌట్ దశకి చేరుకుని 13, 14, 15 తారీఖుల్లో క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగి ఈ యొక్క పోటీలు ముగించడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా చాలామంది నగర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పురోహిత పెద్దలు అందరూ కూడా బ్రాహ్మణ పెద్దలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని చాలా దగ్గరుండి వీక్షించి మా అందరినీ కూడా ఉత్సాహపరిచారు. అలాగే ప్రేక్షకులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు. నండూరి వెంకటరమణ గారి స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ నిర్వహణ చాలా చక్కగా రాజమండ్రిలో పేపర్మిల్ ఏరియా సమీపంలో నిర్వహిస్తున్నారు. మేము భీమవరం నుంచి వచ్చాం. మాది భీమవరం టీము. చాలా చక్కగా నిర్వహణ కూడా కమిటీ వారు, ఆర్గనైజర్స్ చాలా సిస్ట ప్రకారంగా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం, భోజనాలు, టిఫిన్లు అవ్వచ్చు, సదుపాయాలు అవ్వచ్చు, వసతులు అవ్వచ్చు అన్నీ కూడా చక్కగా నిర్వహణ చాలా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా రాష్ట్ర స్థాయి రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని టీంలు 16 టీములుగా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. మేము భీమవరం నుంచి ఈ రోజున మేము రాజమండ్రి 2తో మేము గెలవడం జరిగింది. మేము క్వార్టర్ ఫైనల్కి వచ్చాము. ఇక్కడ జరుగుతున్న నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా సిఐటియు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు టి అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి సరైన మెజారిటీ రాకపోయినా చంద్రబాబు, నితీష్ కుమార్ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికైనా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, కనీస వేతనాలు నెలకు 26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఈపీఎఫ్ 95 పెన్షన్ కనీసం 9,000 ఇవ్వాలన్నారు. అన్నామణి, రంగారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరం, బాబు, బి పూర్ణిమారాజు, కె బీబీరాణి, సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా నాయకులు కర్రి రామకృష్ణ, అంగన్వాడీ నాయకులు అన్నపూర్ణ, శారద, సునీత, ఆశా వర్కర్లు నాయకులు వెంకటలక్ష్మి, సోమేశ్వరరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని సంస్థల్లో కూడా ఈ రోజు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో స్వతంత్రానికి ముందు, స్వతంత్ర అనంతరం కూడా సాధించుకున్న రాజ్యాంగబద్ధంగా ఉన్న 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకి, శ్రమజీవులకి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో మనం చూసాం, బీజేపీ ప్రభుత్వం ఓటమితో ఏర్పడినటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ దేశ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ప్రధానంగా 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000గా నిర్ణయించి అన్ని తరగతుల కార్మికులకి అమలు చేయాలి. ఈ దేశంలో ప్రధానంగా స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. పెన్షన్దారులకి కనీస పెన్షన్ 9,000 ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణం ఆపుదల చేయాలని చెప్పి, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చూడాలనే ప్రధాన స్థానిక డిమాండ్లతో కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఈ రాజమండ్రి జిల్లాలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా అనేక సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని యజమానికి అనుకూలంగా తుంగలో తొక్కేటువంటి దుర్మార్గమైన పద్ధతిని అవలంబిస్తూ ఉంది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి విధానాన్ని గత ప్రభుత్వాలలోనే తీసుకొచ్చింది. ఇవాళ దేశంలో ప్రజానీకం అందరూ గత ఎన్నికల్లో మోడీ సంబంధించిన బీజేపీ పార్టీకి పార్లమెంట్లో దగ్గర 90 సీట్లు వాళ్ళని ప్రజలు ఓడిస్తే, ఇవాళ తెలుగుదేశంతోనో నితీష్ కుమార్ పార్టీతోనో కలిపి అధికారంలోకి వచ్చిన మోడీ ఆ పాఠాలను నేర్చుకోకుండా మళ్ళీ కార్మిక వర్గాన్ని యజమానికి తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానం అమలు చేయడంలో భాగంగా పరిపాలనాపరమైన ఖర్చులను మాత్రమే నిర్ణయించి ఆ మేరకు వసూలు చేయడం జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ధవళేశ్వరం, గాయత్రి రీచ్, కాతీరు ఇసుక డిస్టిలేషన్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీ చేసి బోట్స్మ్యాన్ సొసైటీ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని డిస్టిలేషన్ స్టాక్ ఉన్న ఇసుకను ఉచిత ఇసుక పంపిణీ విధానంలో ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి నదికి వరదలు వచ్చే సీజన్ నేపథ్యంలో ఆయా డిస్టిలేషన్ల వద్ద స్టాక్ చేసి ఉంచిన ఇసుకను పంపిణీ చేసే ప్రక్రియ విషయంలో అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో బోట్స్ ద్వారా తీసుకుని వచ్చే ఇసుక రవాణా అంశాలపై అక్కడి వ్యక్తులతో కలెక్టర్ సంభాషించారు. సుమారు 250కి పైగా బోట్స్ అందుబాటులో ఉన్నట్లు, వాటి ద్వారా ప్రతిరోజు 4 నుంచి 5 ట్రిప్పులు తిప్పడం జరుగుతుందని వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, ఆర్డీఓ ఏ చైతన్యవర్షిణి, మైన్స్ సహాయ సంచాలకులు ఎం సుబ్రహ్మణ్యం, రూరల్ తహసీల్దార్ వైవీకే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రాజమండ్రి రూరల్ కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం గ్రామంలో మెయిన్ రోడ్, కొత్తపేట, శేషగిరిపేట, కంచర్ లైన్, సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం విస్తృతంగా పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, డిఎల్పీఓ తదితర అధికారుల పర్యవేక్షణలో గ్రామ టీడీపీ అధ్యక్షులు
పండూరి అప్పారావు, మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టీడీపీ నాయకులు దగ్గరుండి పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆళ్ల ఆనందరావు, పెన్నింటి ఏకబాబు, బత్తిన ఏడుకొండలు, పల్ల రామస్వామి యాదవ్, నీలు కోటేశ్వరరావు, కొత్తూరి దుర్గారావు, దొడ్డి బాబ్జీ, పౌరోజు మాణిక్యాలరావు, ఆళ్ల విఠల్, కొడమంచిలి సూర్య, బొక్క శ్రీనివాస్, దాసరి సాగర్, కరణం రామారావు, కింతాడి శివశంకర్, పసలపూడి పాపారావు, బొబ్బిలి రాజేష్, చోళ్ళ వెంకటేష్, దాసరి చిన్నరమణ, కురసాల ప్రసాద్, సాంబారి సతీష్, బీజేపీ నాయకులు ఒంటెద్దు స్వామి, పన్నాల లక్ష్మి, జన సైనికులు దూది సాయి, అల్లంపల్లి గోవింద్, అల్లంపల్లి ముత్యాలు, శివాజీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకుని రావడంతో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కుమార దేవరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఇళ్లను నిర్మించుకునే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా పేద నిరుపేద కుటుంబాలు ఇళ్ల నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందన్నారు. నేడు ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకి పేద ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. కూటమి నాయకులు జొన్నలగడ్డ చౌదరి, కంటమని రామకృష్ణ, సూరపనేని చిన్ని, వట్టికూటి వెంకటేశ్వరరావు, నామన పరమేష్, దాయన రామకృష్ణ, కాకర్ల నారాయుడు, టీవీ రామారావు, బోడపాటి ముత్యాలరావు, గురజాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దీనిని ఒక వ్యాపారంగా మద్యం కానీ, ఇసుక కానీ, లిక్కర్ కానీ, లేకపోతే భూములు కానీ వాళ్ళంతా కూడా ఒక వ్యాపారంగా చూస్తూ ఇచ్చిన మాటలను ఏది కూడా అమలు చేయకోకుండా ఇవాళ భారం పేదవాడికి మరింత భారం చేసి ఇసుక అనేటువంటి దాని మీద కోట్లాది రూపాయలు ఏ విధంగా రాష్ట్రంలో దోసుకు తిన్నట్టు పరిస్థితి ఉందో మనందరం కూడా చూసాం. కొద్దిమంది అయితే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోట్లాది రూపాయలు వసూలు చేసేసుకుని తర్వాత కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు రాక ఇబ్బంది పడిపోయి కూడా కోట్లాది రూపాయలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి యొక్క క్యాంపస్కి ఏ విధంగా తోలుకున్నాడో, ఇసుకని లారీలు ఏ విధంగా తోలుతాడో డబ్బును కూడా ఈయన ఇసుక మీద, మద్యం మీద, మైనింగ్ మీద, భూముల మీద ఆ విధంగా లారీల మీద డబ్బులు తోలుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో చూసాం. 13 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల పాలు చేసి ప్రభుత్వ బిల్డింగ్లు కానీ, భూములు కానీ, ఏవైతే ఉన్నాయో బాండ్స్ కానీ అన్నీ కూడా తాకట్టు పెట్టేసేసి ఇవాళ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడంతో పాటు విద్యా బోధనకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా చేపట్టడం జరిగిందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బత్తుల చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్, షూస్, స్కూల్ బ్యాగ్స్ తో కూడిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ రాజీవ్ గృహకల్ప కాలనీ సముదాయాల్లోని పార్క్లో గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతున్న భారీ చెట్లని నరికివేయటం గందరగోళానికి దారితీసింది. ఈ కాలనీ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాటిన మొక్క కూడా దానిలో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 10-11 వీధుల్లో ఉన్న చెట్లను పూర్తిగా నరికివేసి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా ఇక్కడ చెట్లను నరికేసి కలపను తరలించుకుని పోతున్నారని, పంచాయతీ అధికారులు తమకు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత భారీ ఎత్తున పెరిగిన చెట్లను అక్రమంగా నరికేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని
స్థానికులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పలివెల రాంబాబు దీనిపై పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం కలపతో తరలుతున్న ఓ ట్రాక్టర్ను అడ్డుకోవటం జరిగింది. గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఈ తతంగం నడిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, పాల ట్యాంకర్ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి పరిశీలించిన ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు ఎక్కండి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఉత్కంఠభరితంగా పురోహిత క్రికెట్ టోర్నమెంట్, సూపర్ ఓవర్లో గెలుపొందిన రాజమండ్రి 1 టీం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి న్యూస్.